ఇవి మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. రోజు బోల్డన్ని మందారాలు, రకరకాల పువ్వులు పూస్తూ ఉంటాయండి. అన్ని రకాల పుష్పాలతో నేను అమ్మవారికి పూజ చేస్తూ ఉంటానండి. ఎంత ఆహ్లాదంగా ఉంటుందోనండి. ఫ్రెష్గా ఉన్న పూలు కోసుకొచ్చుకొని మన తోటలో నుంచే, మన మిద్దె మీద నుంచి, మన టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చుకొని చేసుకునే పూజలో ఎంత ఆహ్లాదము, ఆనందం ఉంటుందంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. చూడండి ఎన్ని రకాల మందారాలు, ఎర్ర మందారము నా తోటలో ఎన్ని పూలు ఉన్నాయంటే, ఎర్ర మందారము, మందారంలోనే 3-4 రకాలు, పింకు, వైటు, మళ్ళీ చిన్న మందారము, జూకా మందారము ఉన్నాయండి. మళ్ళీ పారిజాతాలు ఉన్నాయి, లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, నిత్యమల్లె, కాశీరత్నాలు, నీలాంబ్రాలు, కనకాంబ్రాలు, విరజాజి, జాజి, శంకుపూలు, ఇన్ని రకాల పుష్పాలండి. దాంతోపాటు మాచిపత్రి, మరువము, బిల్వదళాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి చక్కగా పూజ చేస్తుంటానండి. ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. పూజ చేసి అమ్మకి హారతి ఇచ్చి చక్కగా నైవేద్యం పెట్టి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. పూలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మన తోటలో పూలు కాబట్టి మనం అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి ఎంతో ఫ్రెష్గా చక్కగా ఉంటాయి. మీరందరూ కూడా ఇలానే ఎవరి గార్డెన్ వాళ్ళు క్రియేట్ చేసుకొని చక్కగా ఇలా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చిన్న చిన్న కుండీలలోనే చక్కగా పెట్టుకోవచ్చు అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా మీరు కూడా చేసుకోవచ్చు అని చూపిద్దామని చూపిస్తున్నానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, మీతో పాటు నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ని షేర్ చేసుకుంటూ, ఎలా కుండీలలో, చిన్న చిన్న టిప్స్ ద్వారా ఫ్లవర్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చు, వెజిటబుల్స్ ఎలా పెంచుకోవచ్చు, ఫ్రూట్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది చెప్దామనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఇలా వీడియో చేసి చూపిస్తున్నానండి. మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. చూడండి గులాబీ పూలు, మందారాలు ఎంత ఫ్రెష్గా పూస్తున్నాయి అంటే అసలు చిన్న చిన్న టిప్సేనండి మనం పాటించేది. అవి ఫస్ట్లో అవి కొంచెము ఎఫెక్ట్ అవ్వగానే పోయినట్టుగా రావట్లేదు అనిపిస్తుంది, కానీ దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ కొన్ని ఉంటాయి. అవి చేసుకున్నామా అంటే మళ్ళీ అంతలోనే చక్కగా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఫ్లవర్ బడ్స్ని ఇస్తాయండి మనకు. అవి మనం చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని మనం పాటిస్తే మనకు ఎంత చక్కటి ఫ్లవర్స్ ఇస్తాయి అంటే, అలా నా టెర్రస్ గార్డెన్లో ఉన్న చెట్లు అన్నీ కూడా మీకు అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియోలో చూపిస్తూనే ఉంటానండి. పారిజాతాలు ఎలా బడ్స్ వచ్చినాయి, బ్లూమింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏం చేస్తే ఎలా తొందరగా ఫ్లవర్ బడ్స్ వస్తాయి, అవి మళ్ళీ ఎలా ఎక్కువగా రావడానికి ఏం చేయాలి, అవన్నీ కూడా చూపిస్తూనే ఉంటానండి. అట్లానే మందార చెట్లు కూడా బాగా ఎఫెక్ట్ అయినవి మళ్ళీ ఎట్లా ఇంప్రూవ్ అయ్యి మంచి రిజల్ట్ తోటి మళ్ళీ ఎలా చక్కటి హెల్తీ ఫ్లవర్స్ని ఇస్తున్నాయి, ఇలాంటి వీడియోలు కూడా నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి. మీరు నా ఛానల్ని చూసి మీరు కూడా ఇలాంటి టిప్స్ అన్నీ పాటిస్తూ చక్కగా మీ ఫ్లవర్ ప్లాంట్స్ మీరే పెంచుకొని, మీ పూజకు అవసరమైన పూలు మీరే తయారు చేసుకునేలాగున చేసుకోవచ్చండి. అన్ని రంగురంగుల ఫ్లవర్స్ తోటి మనం పూజ చేస్తే ఆనందమే వేరు కదండి. చూడండి ఎంత బాగున్నాయి. అందుకే నేను దేవుడివి ఎలా చేస్తున్నాను అన్నది అంతా తీసి పెట్టానండి. ఎన్ని కలర్స్ ఆఫ్ సో మెనీ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఎంతో ఆనందం అనిపిస్తుందండి మనకు ఇలా చేసుకో